జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా! 10,060 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ వచ్చింది కదా! ఏం చేస్తే జాబ్ కొట్టొచ్చు అని చాలామంది అడుగుతున్నారండి. ముఖ్యంగా మా ఆఫీస్‌లో ఉన్న వాళ్ళే అడుగుతున్నారు. సెలవు అడుగుతారు, ప్రిపేర్ అవుతానంటారు. కానీ కొడతారో లేదో డౌట్. సార్ ఏం చేయాలి? టిప్స్ ఏంటి? మీరు చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా! ముఖ్యంగా ఎడ్యుకేషన్‌లో కూడా చాలా చెప్తున్నారు. చాలా జాబ్ న్యూస్ చెప్తున్నారు కదా! రాష్ట్రంలో పడిన జాబులు ఎలా వదిలేసుకుంటామండి? 10,060 ఉద్యోగాలు. ఒక్క ఉద్యోగమే కదా మాకు కావాల్సింది. ఆ టిప్స్ చెప్పండి అంటారండి. అందరికీ సెపరేట్‌గా ఎవరికి వాళ్ళకి చెప్పలేం కాబట్టి చాలామంది అడిగారు కాబట్టి అందరికీ పనికొచ్చేలాగా అగో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. సో, మరి పిసినారితనం పోవద్దు అంటే మరి ఆ జలస్ ఉండకూడదు. వేరే వాడికి తెలిస్తే వాడు కూడా కొట్టేస్తాడేమో జాబ్ అనేది పెట్టుకోకుండా మన పిల్లలు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా కానీ, మనం ప్రిపేర్ అయినా అవ్వకపోయినా గానీ ఇంకొకడికి ఉపయోగపడుతోంది. ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండి. మీకు తెలుసు నేను వాస్తవాలే చెప్తాను, జెన్యూన్ ఫ్యాక్ట్సే చెప్తాను. అంటే నేను గ్రూప్ 1లు, నేను గ్రూప్ 2లు కొట్టినప్పుడు, అంతకుముందు ఫెయిల్ అయినప్పుడు, ఎక్కడెక్కడ ఏ విషయాల్లో నేను ఫెయిల్ అయ్యాను, ఎక్కడెక్కడ ఏ విషయాలు నాకు పనికొచ్చాయి, ఎలా కొట్టాను అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్‌గా చెప్పేస్తానండి. సో, నేను 1 కాదు, 2 కాదు, 4, 5 ఉద్యోగాలు కొట్టాననే సంగతి మీలో కొంతమందికి తెలుసండి. ఇప్పుడంటే ఇక సెటిల్ అయిపోయాంలెండి. ఇప్పుడేమీ రాయట్లేదు గానీ, ఆ ఎక్స్‌పీరియన్స్ మీకు షేర్ చేస్తాను. అలాగే సర్వీస్‌లో ఉండంగా చాలామందికి చాలా రకాలైన ట్రైనింగ్స్ ఇచ్చాను. ఫ్రీ కోచింగ్ క్లాసెస్ చెప్పాను. ఫ్రీగా సబ్జెక్ట్ అంతా కూడా చెప్పాను. అంతా ఫ్రీయే చెప్తానండి. ఎందుకంటే మనకి ఆ ఫీల్ ఇంపార్టెంట్ అండి. మంచి చేస్తున్నాం అనే ఫీల్ ఇంపార్టెంట్ గానీ, కమర్షియల్‌గా ఎంత సంపాదిస్తున్నాం ఏంటనేది కాదు. సో, అసలు ముందు ఫస్ట్ వన్ చెప్తానండి ఇక్కడ. అన్నాడు గదా! ఆ కుర్రాడు అన్నాడండి. "ఒక్క జాబే కదండీ" అన్నాడండి. యెస్. మీకు కావాల్సింది ఒక్కటే గదా! 10,060 ఉద్యోగాలు మీకెందుకు? అందులో రెండోది గూడా మీకు అక్కర్లేదు. ఒక్కటి చాలు. సో, ఒక్కటి నాదని అనుకోలేరా? వామ్మో! చాలా కాంపిటీషన్ ఉందండి అంటారు వెంటనే. కరెక్ట్‌గా స్టడీ చేయండి. 30% సీరియస్ పీపుల్ ఉన్నారండి. అంటే నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. సపోజ్ అన్నిటికి కలిపి ఒక 3,00,000 మంది. 3,00,000 మంది అనుకుందామండి. అనుకుందాం, పోనీ ఎక్కువుంటే ఉండొచ్చు. అప్లై చేశారు అనుకుందామండి. ఇక్కడ ఎంతమంది ఉంటారనేది మీకు అర్థమవుతుందా? అంటే లక్షే ఉంటారండి. గుర్తుంచుకోండి. సీరియస్ పీపుల్. అందులో గూడా మళ్ళీ సీరియస్ పీపుల్ అంటే కాస్త కూస్త రోజుకి 4, 5 గంటలు చదివే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. నేను అంత టైం ఇచ్చుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంత పోటీ పడదామనే స్పిరిట్ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. మిగిలిన వాళ్ళంతా వచ్చింది కాబట్టి, అప్లై చేయాలి కాబట్టి, ఇంట్లో వాళ్ళ బాధ పడలేం కాబట్టి, లేకపోతే ఆత్మారాముడిని సంతృప్తి పరుచుకోవాలి కాబట్టి, నేను కూడా గ్రూప్ 2 రాశాను. నేను కూడా గ్రూప్ 1 రాశాను. అప్లై చేశాను అని చెప్పుకోవడం కోసమే 70% ఉంటున్నారంటే మీరు నమ్ముతారో లేదో, నా ఎక్స్‌పీరియన్సే ఇది. వాస్తవమే చెప్తున్నాను. ఆ టైపే ఎక్కువున్నారు గుర్తుంచుకోండి. సో, ఇక్కడ పోటీ ఇక్కడే తగ్గిపోయింది కదండీ! ఫిల్టర్ అయిపోయింది కదా! 1:10కి వచ్చేసిందండి. ఈ 1:10లో జాగ్రత్తగా వినండి చెప్తున్నాను. ఫోకస్డ్‌గా రోజుకి 8 గంటలు కూర్చునే వాళ్ళు జాగ్రత్తగా వినండి. మళ్ళీ ఇందులో కూడా 30% ఉంటారండి. ఇంకా 10, 12 గంటలు కూర్చునే వాళ్ళు కూడా ఉండొచ్చు. వీళ్ళే ఉంటారు. అంటే ఇక్కడ 1:3కి వచ్చేసింది గుర్తుంచుకోండి. వాస్తవమేనండి. కాంపిటీషన్ అంతే ఉంది. ఎందుకంటే బయట బోలెడన్ని అవకాశాలున్నాయి. మేము చదువుకునేటప్పుడు వేరే అవకాశాలు లేవు. గవర్నమెంట్ ఉద్యోగం అంటే మంచి స్టఫ్ ఉన్నోడు, క్రీమ్ ఉన్నోడు అందరూ దీనికోసమే కూర్చునేవాళ్ళు. ఫస్ట్ ఇదే చాయిస్. తర్వాతే వేరైనా. అంటే నేను మిగిలిన వాళ్ళని, ఇప్పుడు ఉన్న వాళ్ళని అవమానించట్లేదు. మంచి అవకాశాలు 10,00,000, 25,00,000 ప్యాకేజెస్ వస్తున్నాయి గదండీ! దానికి వెళ్ళిపోతున్నారని చెప్పడం నా ఉద్దేశ్యం అండి. సో, మిగిలిన వాళ్ళు ఓకే. ఇంకేదో ఒక గవర్నమెంట్ ఉద్యోగం కదా అని చెప్పి వస్తున్నారు. ఇది గుర్తుంచుకోండి ఫస్ట్ వన్. రెండోది అసలు గవర్నమెంట్ సర్వీస్‌కి రావద్దని చెప్తానండి నేను. వామ్మో! ఇదేంటి సార్ ఇట్లా అన్నారంటే నా అనుభవంలో చెప్తున్నానండి. వాస్తవమే చెప్తున్నాను. వచ్చి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళని నేను చాలామందిని చూశానండి. జీవితాలు పాడైపోవడం అంటే వాళ్ళ యాటిట్యూడ్‌కి ఇది సరిపడదు. వాళ్ళ యాంబిషన్స్, వాళ్ళ కోరికలకి ఇది సరిపడదండి. వాస్తవం చెప్తున్నాను. మీతో ఉన్నటువంటి మీ ఫ్రెండు అక్కడ చక్కగా మంచి కారులో తిరుగుతూ ఉంటాడు. 25,00,000, 15,00,000, 50,00,000 ప్యాకేజ్ తెచ్చుకొని ఉంటాడు. మీరేమో అంత సంపాదించలేకపోతున్నానే అనే బాధలో ఉంటారు. చాలామంది గురించి మాట్లాడుతున్నాను. అలాగని ఎదవ పనులు చేసే వాళ్ళని కూడా నేను గమనించాను. మీకు తెలుసు గవర్నమెంట్ ఆఫీసర్ అంటే బాగా డబ్బొస్తాయి అని చేరే వాళ్ళు కొంతమందున్నారు. జీవితం నాశనం అయిపోతుందండి. డబ్బొస్తే రావచ్చు, 1,00,00,000 సంపాదించొచ్చు, పోనీ 5,00,00,000 సంపాదిస్తారు, లేదా 10,00,00,000 అనుకుందాం. కానీ మీరు మూటగట్టుకునే చెడ్డ పేరు మూటగట్టుకుంటాను చూడండి. అది ఎంతో తెలుసా మీకు? మహా అయితే మీ ఇంట్లో వాళ్ళే బెస్ట్ అనుకుంటారండి మిమ్మల్ని. ఆళ్ళకి కూడా తెలుసు. ఒకవైపు నుంచి తెలిసి ఈడు ఎదవ పనులు చేస్తున్నాడు, లంచాలు పడుతున్నాడు, పనే చేయట్లేదు అసలని చెప్పి. సో, మరి జీవితం అంతా పోతుంది కదండీ! 5, 10 కోట్ల మన జీవితం వాల్యూ. ఆలోచించండి ఒక్కసారి. పోతోంది. వచ్చిన వచ్చిన సంవత్సరమే మొదలెట్టేస్తున్నారండి. రెండో రోజు కూడా ఆగట్లేదు. ఇక్కడ డిస్కషన్ కూడా సపోజ్ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2లో కూడా
బాగా డబ్బులు ఏ పోస్ట్‌కి వస్తాయి అనే డిస్కషన్ చేసుకుంటారండి. అక్కడ కోచింగ్ సెంటర్‌లో హైదరాబాద్‌లో నాకైతే అసహ్యం వేసిందండి. తన్నాలన్నంత కోపం వస్తూ ఉంటదనమాట. బాగా డబ్బులొచ్చే పోస్ట్ అంట. రెండోది బాగా ప్రమోషన్‌లొచ్చేసి అధికారం బాగా ఎంజాయ్ చేసే పోస్ట్ అంట. ఈ 2 కేటగిరీలు ఎక్కువ చూశానండి. మూడో వాళ్ళు చాలా తక్కువ కనిపించారు నాకు. అంటే బాగా సర్వీస్ చేసే పోస్ట్ ఏముంది? అంటే మానవ సేవే మాధవ సేవ అన్నారు కదా! గవర్నమెంట్‌లో అద్భుతమైన అధికారం ఉంటుంది కదా! అధికారాన్ని అడ్డుపెట్టుకొని మనం ఎంతోమందికి ఉపయోగపడొచ్చు. కొన్ని వేల లక్షల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు. మనకి దండేసినా, దండం పెట్టకపోయినా, పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టకపోయినా గొప్ప సాటిస్ఫాక్షన్ ఫీల్ అవ్వచ్చు అనేది చాలా తక్కువ మందికే తెలుసు. అందుకే రావద్దు అంటున్నానండి. రెండోది, నేను ఫైట్ చేయగలను, నేను గట్టిగా ఉండగలను, నేను ఇంక అనుకున్నదే చేయగలను అనే ఫైటింగ్ స్పిరిట్ కూడా ఉన్నవాళ్ళే రండి. ఎందుకంటే నిజాయితీగా ఉండటం కూడా చాలా కష్టం గవర్నమెంట్ ఉద్యోగం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవ్వరిని కామెంట్ చేయట్లేదు. చాలా కష్టం అంటున్నాను ఇప్పుడున్న వ్యవస్థలో, ఆ సిస్టంలో. మరి ఆ నిజాయితీగా ఉండగలను, అంత దమ్ముగా ధైర్యంగా నిలబడగలను అనుకునే వాళ్ళే రండి. అంటే చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు చెప్పే జాబ్ క్యాలెండర్‌లో, వాళ్ళకి పెద్దగా ఇబ్బంది లేదు. కానీ ఒక స్థాయి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు, గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగాలు కూడా చాలా ఉన్నాయి కదండీ! అక్కడ మాత్రం ఈ సమస్య వస్తుందండి. సో, మరి ముందైతే గవర్నమెంట్ ఉద్యోగానికి రావాలా వద్దా అనేది ఎలా డిసైడ్ చేసుకోండి. అంతే తప్పించి ఏదో బతకడానికి, ఏదో జీతం కావాలి, ఏదో ఉన్నంతలో ఇప్పుడు ఉన్న దాని మీద కాస్త ₹10 ఎక్కువ వస్తున్నాయి అనేవాళ్ళు వద్దండి దయచేసి. ఎందుకు? మనం బతకడానికి వస్తాము, వచ్చిన తర్వాత ఏం చేస్తామో మనకు తెలుసు. ఆ పని ఎలా తప్పించుకోవాలనేదే చూస్తాము. సాయంత్రానికి ఎంత తొందరగా వెళ్ళిపోదామని చూస్తాము. ఎన్ని సెలవులు ఉన్నాయో, ఎప్పుడొస్తాయా సెలవులని చూస్తాము. ఇక ఎన్ని పర్మిషన్లు వాడుకోవాలని చూస్తాము. పని ఎగ్గొట్టడానికి ఎన్ని కారణాలు కావాలో అన్ని కారణాలు వెతుక్కుంటున్న వాళ్ళని నేను చూశానండి. నా కొలీగ్స్‌లోను, ఫ్రెండ్స్‌లోను, నా దగ్గర పనిచేసే వాళ్ళలోను చూసి, అయ్యో! వీళ్ళు అనవసరంగా ఈ కెరియర్ సెలెక్ట్ చేసుకున్నారే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఫారిన్‌లో ఈ పరిస్థితి లేదు. గవర్నమెంట్ జాబ్‌కి రావాలంటే భయపడిపోతారండి. మామూలుగా కాదు. భయపడిపోతారు. వాస్తవమే చెప్తున్నాను. ఇదేంటి సార్ మీరు గ్రూప్ 2 గురించి, గ్రూప్ 1 గురించి, జాబ్ క్యాలెండర్ కొట్టడం గురించి అని చెప్పి ఇవన్నీ చెప్తున్నారు భయపెట్టడానికి అని మీకు అనిపించొచ్చు. కానీ వాస్తవం అదేనండి. చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుంది నాకైతే. పబ్లిక్ సర్వీస్ చేస్తామని వచ్చి, ఇదేంట్రా బాబు వీళ్ళు సొంత సర్వీస్ చేసుకుంటున్నారు. పోనీ ఆ సొంత సర్వీస్ కూడా సరిగ్గా చేసుకోరండి. చూడండి బీపీలు, షుగర్లు, ఇంకా సరైన సంబంధాలు ఉండవు. అసలు ఆఫీస్‌కెళ్తే సరిగ్గా మాట్లాడరండి. మామూలు సామాన్యుడు ఎవడో వస్తే, ఒక రైతు వస్తే చెమట కంపు అని చెప్పి అసహ్యించుకుంటాడు ఒకాయన. ఇంకొక ఆయన ఏదైనా పని మీద వస్తే చాలా చులకనగా మాట్లాడతాడు ఇంకొకాయన. ఇంకో ఆఫీసర్ గారైతే అసలు మనుషులతో మాట్లాడడానికే ఇష్టపడ్డండి. కలవడానికి కూడా ఇష్టపడ్డు ఇంకొకాయన. అంటే ఒకసారి గవర్నమెంట్ ఎంప్లాయీ అయిపోయాకండి మనం రాక్షసుల్లాగా మారిపోతున్నాం అనిపిస్తూ ఉంటుందండి ఈ సిస్టంలోకి వచ్చేసి. అంటే ఆ సిస్టంలో అలాగే ఉండాలి, గవర్నమెంట్ ఆఫీసర్ అంటే అలాగే ఉండాలని చాలామంది అనుకుంటున్నారండి. కానీ జనం తిట్టుకుంటున్నారండి, జనం అసహించుకుంటున్నారండి, జనం ఈసడించుకుంటున్నారు అనేది నాకు తెలుసు. ఎలా తెలుసు అంటే మీలో కొంతమందికి తెలుసు నేను ఈ విషయంలో ఎందుకు ఎక్స్పర్ట్ అనేది. సరే, ఇక జాబ్ క్యాలెండర్కి వచ్చేద్దామండి. ఇక్కడ 3 చేపల కథ ఒకటి ఉంది కదండి. అంటే చేపలు త్వరలో కరువు వస్తుంది అన్నప్పుడు మందమతి, శీలమతి, బుద్ధిమతి ఏదో ఉంది కదా, చిన్నప్పుడు చదువుకుంది. తొందరగా బయట పడిపోయింది, వెంటనే బయట పడిపోయింది. కరువు వస్తుంది, నీరు ఉండదు అని చెరువులోంచి. మధ్యలో కాస్త జ్ఞానం తెచ్చుకొని బయటపడిపోయింది. మూడోది చివరిలో చూసుకుందాంలే అంటది చూడండి, అది చచ్చిపోతుంది కదా అందులో ఆ మడుగులో ఉండిపోయి నీళ్ళన్నీ అయిపోయిన తర్వాత. అది బయటపడింది. ఇక్కడ రివర్స్ అండి. ఇన్ అవ్వండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇన్ అవ్వడం అంటే మీరు ఆ ఒక్క ఉద్యోగం కొట్టాలి అనుకుంటే ఇప్పుడే మొదలెట్టండి, ఈ వీడియో చూసిన క్షణాన్నే మొదలెట్టండి అని చెప్తున్నాను నా ఉద్దేశం అండి. సో మీకు అర్థమైపోయింది కదా, మొదలెట్టేయండి అంతే, ఇంకేం లేదండి. అంటే ఆ బలమైన కోరుకుంటే ముందైతే అసలు రావద్దని చెప్పాను, లేదండి నాది ఆ తత్వం కాదు, నేను జీవితంలో ఒక పరమార్థం వెతుక్కోవాలనుకుంటున్నాను, పబ్లిక్ సర్వీస్ కూడా ఒక గొప్ప సర్వీస్, కానీ నిలబడతాను నేను జీవితకాలం అనేవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇక్కడ అన్నీ వస్తాయండి, అన్నీ ఉంటాయి, సరిపడా జీతం ఉంటుంది, మంచి లైఫే ఉంటుంది, లగ్జరీస్ ఉండవు తప్పించి అన్నీ ఉంటాయి. కానీ అవి అడ్జస్ట్ అవ్వలేము మనం. ఆ తర్వాత బ్రాండెడ్ బట్టలు, రకరకాలైన కార్లు, పెద్ద పెద్ద బంగళాలు వగైరా ఇవన్నీ ఉండవండి. ఎందుకంటే మరి ఆ 25, 30, 40 వేలతో స్టార్ట్ అవుద్ది. 10, 20 ఏళ్ళు చేసినా ₹1,00,000 జీతం వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, 1,00,000 చిల్లర వస్తుందండి. ఇది 20 ఏళ్ళు దాటిపోయింది కెరియర్ స్టార్ట్ అయ్యి. అయినా కానీ మరి నాతో పాటు ఉన్నారు, నా దగ్గర అప్రెంటిస్లో లేకపోతే ఇంటర్న్షిప్లో చేసినవాడు 15 లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నాడండి, 4 ఏళ్ల కిందట చేసిన బొడ్డోడు కూడా. అలాగని మనం
వాళ్ళతో ఊహించుకోకూడదు. ఎందుకంటే వాళ్ళది లిమిటెడ్, ఎవరో కంపెనీ కోసం ఒక ఐ కోసం కష్టపడుతూ ఉంటారు. వాళ్ళు వీళ్ళకి ఏదో జీతం ఇస్తూ ఉంటారు. మనం అలా కాదు కదా, జనం కోసం కష్టపడుతున్నాం. జనం ఇస్తున్న సొమ్ముని, వాళ్ళు ట్యాక్సుల రూపంలో కడుతున్న సొమ్ముని కదండి మనం తింటున్నాం. ఆ కృతజ్ఞత ఉండాలి, ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. సో మరి ఇంకా ఇంత చెప్పినా కానీ నేను వెళ్తాను అనేవాళ్ళు ఇక ఇన్ అయిపోండి, ఈ క్షణమే ఇన్ అయిపోండి అని చెప్పడం నా ఉద్దేశం. ఒకటి. రెండోది, అంటే ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి అనేది పెద్ద విషయం కాదు. నోటిఫికేషన్ మీరు చదివేసిన అర్థమవుద్ది. మీకు కావాలంటే నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పోస్టులు ఏమున్నాయో చెప్పేస్తాను. ఇంకా కావాలంటే డీటెయిల్డ్గా గ్రూప్ 1 గురించి సెపరేట్గా చెప్పండి, గ్రూప్ 2 గురించి సెపరేట్గా చెప్పండి, పోలీస్ కానిస్టేబుల్స్ గురించి సెపరేట్గా చెప్పండి అని అడిగితే సెపరేట్గా చెప్తానండి. ఇవన్నీ కూడా సెపరేట్గా చెప్తాను. అంటే ఏ రిక్రూట్మెంట్కి ఆ రిక్రూట్మెంట్ సెపరేట్గా చెప్పండి అంటే చెప్తాను. కానీ ఇది ఓవరాల్గా జాబ్ క్యాలెండర్ గురించి వీడియో కదండి, అందుకు చెప్తున్నాను. సో ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, ముందు ఇన్ అయిపోయారు కానీ అవుట్ అయిపోతామండి వెంటనే. వాస్తవం చెప్తున్నాను. ఎందుకంటే ఏ గైడెన్స్ తెలియదు, ఏ కోచింగు లేదు. నేను కూడా అంతేనండి. ముందు అసలు పోలీసు ఎస్ఐ అవుదాం అని నేను డిగ్రీ చేశానండి. ఆ డిగ్రీ చేసింది కూడా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేశానండి. అది ఎందుకు చేశాను అంటే, ఆ బుక్స్ స్టాండర్డ్ వేరే లెవెల్ ఉంటాయి, గ్రూప్ 1 వాళ్ళు కూడా ఆ బుక్సే చదువుతారన్నారని చెప్పి ఆ యూనివర్సిటీలో చేశాను. కానీ మరి ఎస్ఐ అవ్వడానికి ముందు కనీసం కానిస్టేబుల్ అయినా అవ్వాలి కదండి. అవునా కదా, టెస్ట్ చేసుకోవాలి కదా. అవ్వలేదండి, అవ్వలేకపోయానండి. వాస్తవం చెప్తున్నాను. అంటే ఫిజికల్ ఫిట్నెస్ పోయింది, తర్వాత ఫిజికల్ ఫిట్నెస్ అయ్యింది, రిటర్న్ టెస్ట్ కూడా పోయిందండి. అంటే మీకు అర్థమవుతుందా, సరైన గైడెన్స్ లేదు. ఎవడో చెప్తాడు, ఇదిగో ఈ బుక్ కొనుక్కొని చదివేస్తే వచ్చేస్తుంది అని చెప్పి. అప్పట్లో విజేత పబ్లికేషన్స్, ఇంకేదో ఉద్యోగ సోపానం, ఇలాంటివి ఏవో ఉండేయండి. ఇంత లావు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు, 300కి 500కి వచ్చేసాయి. మనం కూడా అయ్యే నమ్మేసాం, అవి చదివేస్తే వచ్చేస్తాయి అని. ఇది ఒక పెద్ద పొరపాటు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అలాంటి మెటీరియల్ ఏమైనా ఉంటే పక్కన పెట్టేయండి, పాడేయొద్దు కానీ పక్కన పెట్టేయండి ప్రస్తుతానికి. అలాంటి మెటీరియల్ చదువుతున్నాను అనేవాళ్ళు కూడా పక్కన పెట్టేసేయండి, నేను ముందే చెప్పేస్తున్నాను. ఓకేనా? లేదా అయ్యే చదువుతామంటే మీ ఇష్టం. 99% వచ్చే అవకాశం ఉండదు. ఎవడో ఒక్కడికి వస్తుంది, ఆడికి అదృష్టం కలిసి వచ్చి వస్తుంది. ఆబ్జెక్టివ్లో కాస్త అటు ఇటు కలిసి వస్తాయి కదండి, 10 ప్రశ్నలు అలాగా 10 మార్కులు వస్తే వచ్చేస్తుంది కదండి. అలా అయ్యి ఉంటాడు. మీరు 1%లో ఉంటారా, 99లో ఉంటారా, మీ ఇష్టం అండి. సో లాటరీ వేయొద్దని చెప్తున్నాను. మరి ఏం చేయాలి అంటే, ప్రతి ఎగ్జామ్కి ఒక సిలబస్ ఇచ్చారండి. అది పోలీస్ ఎగ్జామ్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు. సిలబస్ ఇచ్చారా లేదా చూడండి. ముందు సిలబస్ అర్థం చేసుకోండి. ఫస్ట్ వన్. అందరికీ అన్నీ ఉండవు ఇందులో. సిలబస్లో సగం తెలిసినవి ఉంటాయి, సగం తెలియనివి ఉంటాయి, సగం పట్టు ఉన్నవి ఉంటాయి, సగం పట్టు లేనివి ఉంటాయి కదండి. అంటే సబ్జెక్ట్స్ చెప్తున్నా. అదృష్టం ఏంటంటే ఈ పోస్టుల్లో ఎక్కువ ఎనీ డిగ్రీ అండి. అంటే టీచర్స్ వగైరా వీటికేమో టెట్, డిఎస్సి. పోలీస్కి అన్నిటికీ కూడా జనరల్ డిగ్రీ. ఇంకా ఇంజనీర్ పోస్టులు చాలా ఉన్నాయి. అసిస్టెంట్ ఇంజనీర్ చాలా ఉన్నాయి కదండి, ఆర్ఎన్బి దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ దగ్గర నుంచి. ఇక్కడ మాత్రం ఇంజనీరింగ్ వాళ్ళకి. ఇక మిగిలినవి అన్నీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2 అన్నీ కూడా ఎనీ డిగ్రీ. ఏదైనా ఒకటి రెండు మైన్స్, రాయల్టీ ఇన్స్పెక్టర్ ఇలాంటివి ఏమైనా కొన్ని ఉంటే ఉండొచ్చు, కానీ ఎక్కువ జనరల్ డిగ్రీ కాబట్టి ఓకే. ఇక జనరల్ డిగ్రీ ఉన్నప్పుడు జాగ్రత్తగా వినండి. సిలబస్ చూడండి ముందు. సిలబస్ చూసేసిన తర్వాత సిలబస్సే కదా ఏముంది చూసేసామని చెప్పి మళ్ళీ ఏదో పులిహార పుస్తకం తెచ్చుకొని చదవడం మొదలెడతారు మన వాళ్ళు. దయచేసి అలా చేయొద్దు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎగ్జామినరు అంటే మీకు పక్కాగా కొట్టాలి ఉద్యోగం అనుకుంటే నేను మళ్ళీ అదే చెప్తున్నానండి, గుర్తుంచుకోండి. అంటే అమ్మో అవన్నీ వాళ్ళు ఎవరో చదివే పుస్తకాలని అనుకుంటారు మీరు. నా సలహా చెప్తున్నా, నేను ఫాలో అయిన మెథడే చెప్తున్నా. నేను మొదట్లో ఫెయిల్ అయ్యాను కదండి, ఆ దెబ్బకి బల్బ్ వెలిగిందండి, అప్పుడు జ్ఞానం వచ్చింది, అప్పుడు ఇలా చేశానని చెప్తున్నానండి. సో మంచి బుక్స్ పట్టుకోవాలి అనేది గుర్తుంచుకోండి. మంచి బుక్స్ అంటే మరేం లేదండి. సపోజ్ మీ పేపర్ సెట్ చేసేవాడు ఏ బుక్ అయితే చదువుతాడో అది పట్టుకోవాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సపోజు గ్రూప్ 2లో, అప్పుడు గ్రూప్ 2, గ్రూప్ 1 వీటిల్లో ఆంధ్రుల చరిత్ర అనేది, అంటే చిన్న ఎగ్జాంపులే చెప్తున్నాను. ఇక్కడ అన్నిటికీ ఇదే అప్లై అవుతుంది. అది ఇప్పుడు చెప్పేది హిస్టరీ, పాలిటీకి ఇదే అప్లై అవుద్ది, అన్నిటికీ ఇదే అప్లై అవుతుందండి. సో బిఎస్ఎల్ హనుమంతరావు గారు అని చెప్పి ఒక ఆయన బుక్ ఉంటుందండి, ఆంధ్రుల చరిత్ర. ఎందుకు ఈ బుక్ అంటే, పేపరు సెట్ చేసేవాడు ఉన్నాడు చూడండి, వాడు కూడా ఈ బుక్కే, అంటే పేపరు ఎవరైతే సెట్ చేస్తారో, క్వశ్చన్స్ ఇస్తారో ఈ పుస్తకమే చదువుతాడు అనేది అందరికీ తెలిసిన విషయం. ఇలా ప్రతి సబ్జెక్టుకి కొన్ని పుస్తకాలు ఉన్నాయండి. అంటే సపోజ్ ఆంధ్రుల చరిత్ర అకాడమిక్ బుక్స్ దగ్గర నుంచి చాలామంది చాలా పుస్తకాలు రాశారు కదా, వాళ్ళందరికీ ఇది రిఫరెన్స్ బుక్ అండి. ఈయనకు కూడా కొన్ని రెఫరెన్స్ బుక్లు ఉన్నాయి. అంటే ఈయన కూడా కొన్ని రెఫరెన్స్ బుక్లు ఇంకా వెనక్కి వెళితే, రొమిళ్ళ థాపర్ దగ్గర నుంచి ఇలాంటి వాళ్ళు వెనక్కి వెళితే ఓకే, సురవరం ప్రతాపరెడ్డి గారు ఆంధ్రుల చరిత్ర అని ఇంకోటి ఉంటుంది, అవి ఈయన తీసుకున్నాడు. కానీ అన్ని చదవక్కర్లేదు. ఈయన స్టాండర్డ్గా ఒక 400-500 పేజీలు ఉంటుంది అనుకుంటా. 10 వస్తాయా 15 మార్కులు వస్తాయా నాకైతే తెలియదు, కానీ రిస్క్ తీసుకోవద్దు అనుకున్నప్పుడు దాన్నే పట్టుకున్నానండి. దాన్నే పట్టుకొని అది ఎలా చదవాలి అనేది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మళ్ళీ ఇదొక ప్రాబ్లం అండి.
కొంతమందికి చదివితే భలే గుర్తుంటుంది, కొంతమందికి ఏమో గుర్తుండదు, కొంతమందికి పాపం ఎన్నిసార్లు చదివినా గుర్తుండదు. రెండోసారి మూడోసారి చదివితే గుర్తుండేవాళ్ళు కొంతమంది. నేను దాన్ని ఎలా చదువుతానంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా ఒక రీల్ వేసుకుంటానండి. రీలు సినిమాను ఒక విజువలైజేషన్ పెట్టుకుంటాను ప్రతిదీ కూడా. సపోజ్ అదే ఆంధ్రుల చరిత్రలో జాగ్రత్తగా వినండి. శ్రీకృష్ణదేవరాయల గురించి వచ్చినప్పుడు అక్కడ మొత్తం ఆ విజువలైజ్ చేసుకుంటూ చదువుతూ ఉంటానండి. అలాగా మీకు కూడా ఉందిగా అవకాశం. అంటే మన బ్రెయిన్ విజువలైజ్ చేసుకోవడం పెద్ద విషయం ఏముంది. అలాగే అన్ని సబ్జెక్టులు కూడా అలా చేసుకోండి. ఒక సందర్భాన్ని, సమయాన్ని ఊహించుకుంటూ చదివితే ఖచ్చితంగా ఇవన్నీ గుర్తుంటాయి. కొద్దిగా అర్థమెటిక్ ఇలాంటివి అంటే కొద్దిగా డ్రైగా ఉంటాయి తప్పించి, ఇక రీజనింగ్ ఇలాంటివి ఇంకా బాగుంటాయండి. అది మీకు అర్థమైంది కదండి. రీజనింగ్లో చాలా చాప్టర్స్ ఉంటాయి. ఇది బ్లడ్ రిలేషన్స్ దగ్గర నుంచి వీటిని కూడా విజువలైజ్ చేసుకుంటూ చదవచ్చు. ఇలా చదివాను. సో ఇక్కడ సిలబస్ చూసుకున్నారు. సిలబస్ చూసుకున్న తర్వాత ఆ సిలబస్ ప్రకారం బుక్స్ కూడా పెట్టుకోండి. లేదంటే ప్రత్యేకంగా బుక్స్ లిస్ట్ ఇవ్వండి అని మీరు అడిగితే ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. అన్నీ ఇక్కడే అయితే మళ్ళీ బోర్ కొట్టేస్తుంది ఈ జనానికి, అందుకోసం అంటే అర్థమైంది కదండి. గ్రూప్ 2కి ఏ బుక్స్, గ్రూప్ 1కి ఏ బుక్స్, ఇంకో ఎగ్జామ్కి ఏ బుక్ అని అడుగుదామండి. సరే, ఇక్కడ మళ్ళీ జాబ్ క్యాలెండర్లోకి వచ్చి మళ్ళీ ఈ విషయం నాకు తెలుసు మీరు అందరూ అడుగుతారని 1, 2, 3, 4 దశలుగా జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ నోటిఫైడ్ అని చెప్పేశారు. 1523 పోస్టులు ఆల్రెడీ ఇచ్చేసింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సరే, అది అయిపోయింది. ఇంకా అయిపోయిన దాని గురించి ఎందుకు, రాబోయాయి. రెండో ఫేజ్లో 3231, మూడో ఫేజ్లో 2311, నాలుగో ఫేజ్లో 2995 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారండి. ఇక ఇక్కడ వచ్చి ఫేజ్ 1 ఫస్ట్ ఫేజ్ 1లో మరి తక్కువే ఉన్నాయి, పెద్దగా ఎక్కువేమీ లేవు. ఇక్కడ ఏమి ఇస్తున్నారు, 3082 ఉద్యోగాలు ఫేజ్ 1లో ఇస్తూ, ఇందులో అంటే ఫేజ్ 1 అయిపోయింది. ఇది ఫేజ్ 2 అండి. మన మేలో ఇచ్చేసారు కదా ఫేజ్ 1, ఇది ఫేజ్ 2. గ్రూప్ 1 సర్వీసెస్ ఇచ్చారండి. గ్రూప్ 1 సర్వీసెస్ అంటే ఇక మీకు తెలియదు ఏమీ కాదు. 149 పోస్టులే ఉన్నాయి. కోస్తా ఎక్కువ పోస్టులు ఏమున్నాయి అంటే డిఎస్పి సివిల్ ఉన్నాయి 36 పోస్టులు, ఆ 14 పోస్టులేమో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసరు, 10 పోస్టులేమో డెప్యూటీ రిజిస్ట్రారు, అంటే డబుల్ అంకెల్లో ఉన్నాయి చెప్తున్నానండి. తర్వాత వచ్చి అసిస్టెంట్ కమిషనర్ సేల్స్ ట్యాక్స్ ఉంది కదండి, అవి ఇచ్చారు 14 పోస్టులు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 31 పోస్టులు, డిప్యూటీ కలెక్టర్ అండి. ఎక్కువ మంది పోటీ పడేది దీనికే. ఇది వస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి ఐఏఎస్ అయిపోయినట్టే. 11 పోస్టులు ఇచ్చారు డబుల్ అంకెల్లో. ఇక మిగిలిన చిన్నవి కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇలాంటివి ఇచ్చారండి. రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు 3, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఒక 3, 4 ఏమో సోషల్ వెల్ఫేర్ ఆఫీసరు, 3 ఏమో ఎంప్లాయ్మెంట్ ఆఫీసరు. సో మరి వీటికి కూడా అదే అప్లై అవుద్ది. ఇది ఒకటండి. అదర్ దాన్ గ్రూప్ 1 సర్వీసెస్ కూడా ఈ ఫేజ్లో ఇచ్చారు. ఇవి అన్నీ కలిపి 3082 పోస్టులు అండి. ఇందులో ఎక్కువ ఉన్నవి ఎనీ డిగ్రీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ 100, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ 196 అంటారు. 100 పైన ఎండోమెంట్ ఆఫీసర్ గ్రేడ్ 2 అండి, అంటే గ్రేడ్ 3 ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గ్రేడ్ 3A. దేవాలయాల్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటాం కదండి వీళ్ళు. అంటే 100 పైన ఉన్న పోస్టులు చెప్తున్నాను. వార్డర్ పోస్టులు, జైలు వార్డర్ 150 ఇచ్చారు. ఇంకా డ్రైవరు ఆపరేటర్ పోస్టులు ఫైర్ సర్వీసెస్ అండి, ఫైర్ 147, ఫైర్మెన్ వచ్చి 158. ఇవన్నీ మరి ఇంటర్మీడియట్ ఇలాంటి వాళ్ళకి బాగుంటాయి. కానిస్టేబుల్ లెవెల్ పోస్టులు అండి. ఇంకా రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కావాలి అనుకునే వాళ్ళకి 116 ఏమో రిజర్వ్ ఇచ్చారు. సబ్ ఇన్స్పెక్టర్ 182, తక్కువే మరి, అయినా కానీ తప్పదు. పోలీస్ కానిస్టేబుల్ 200 ఇచ్చారు. రిజర్వ్ కానిస్టేబుల్ 205, పోలీస్ కానిస్టేబుల్ 542 ఇట్లా ఇచ్చారండి. 100 పైన చెప్తున్నాను. వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ 164, అంటే ఇది వాళ్ళు అండి. వెటర్నరీ చదువుంటారు చూడండి, ఎంబీబీఎస్ రాకపోతే వాళ్ళు. తర్వాత దీని తర్వాత ఇంకొకటి ఉంది. తర్వాత ఫేజ్ 3 ఒకటి ఉందండి. ఈ ఫేజ్ 3లో మొత్తం మీద 1638 పోస్టులు ఫేజ్ 3కి ఇచ్చారు. ఇక్కడ కూడా గ్రూప్ 2 సర్వీసెస్ అన్నీ ఇక్కడ ఇచ్చేసారండి. ఇందాక చెప్పాను కదా, ఈ గ్రూప్ 2లో ఏది బాగుంటుందా, డిప్యూటీ తహసీల్దార్ బాగుంటుందా, లేకపోతే సబ్ రిజిస్ట్రార్ బాగుంటుందా, ఇలాంటివి మాట్లాడుకుంటూ ఉంటారు మన వాళ్ళు. మీకు తెలుసండి, ఏదైనా బాగానే ఉంటుంది. ఇక్కడ డిప్యూటీ ఎంపీడీఓ 176 ఇచ్చారు, అంటే రూరల్లోకి వెళ్ళాలి, రూరల్ సర్వీస్ చేయాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. అలాగే డిప్యూటీ తహసీల్దార్ 200 ఇచ్చారు, అంటే ఎక్కువ ఉన్న పోస్టులు చెప్తున్నాను. సీనియర్ అకౌంటెంట్ ఫైనాన్స్లో 90 ఇచ్చారు. ఇలాగా ఒక గ్రూప్ 2కి సంబంధించి 673 పోస్టులు ఉన్నాయి. మిగిలినవన్నీ 5-10 పోస్టులు ఉన్నాయండి. ఇంకా ఇంజనీరింగ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ బాగా ఇచ్చారండి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్సే 400 మంది ఇచ్చారు. మిగిలిన వాటిల్లో ఇక
వాటర్ రిసోర్సెస్ ఇంజనీర్, ఇరిగేషన్ ఏఈ అంటాము, 224 ఇచ్చారు. 200 ట్రాన్స్కో ఇంజనీరు, 135 అదే డిస్కమ్ ట్రాన్స్కో, ఏపీడీసీఎల్, ఏపీఎస్పీడీసీఎల్, ఏపీ జెన్కో, ఏపీ సిపిడిసిఎల్ ఇవన్నీ కూడా 100, 134, 60 ఇలా ఇచ్చారండి. ఇవన్నీ కాకుండా ఫైనల్ ఫేజ్లో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 2991 ప్లస్ అడల్ట్ ఎడ్యుకేషన్ 2995 పోస్టులు ఇక్కడ ఇచ్చారండి. అది స్కూల్ ఎడ్యుకేషన్, ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్, సెకండరీ టీచర్ అంటాం కదండి వీళ్ళకి. సో ఇవి ఇంక నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, గ్రూప్ 1కి సెపరేట్గా ఒక వీడియో చేసుకోవచ్చు, గ్రూప్ 2కి ఒక వీడియో చేసుకోవచ్చు. ఐ మీన్ మెటీరియల్ ప్రిపరేషన్ పద్ధతే కావాలి, చాలామందికి ప్రిపరేషన్ టిప్సే కావాలి, నాకు తెలుసు, ఆ విషయం చెప్తానండి. ఇంకా మిగిలినవి కూడా కావాలని మీరు అడిగినప్పుడు అవి కూడా చెప్తానండి. సో మరి జాబ్ క్యాలెండర్ వచ్చేసింది. నేను చాలా వాల్యుబుల్ విషయాలు చెప్పాను మీకు. నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను, గట్టిగా పోటీ పడేవాడు రోజుకి 8 గంటలు, 10 గంటలు, 17 గంటలు, 18 గంటలు కూడా నేను కూర్చున్న రోజులు నాకు తెలుసండి. 18 గంటలు ఎలా చదువుతారండి బాబు అని మీరు అంటారు, కానీ చదవచ్చండి, చదవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఏది స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చక్కగా హాయిగా చదివే అవకాశం 18 గంటలు ఉంది. ఆ టెక్నిక్ ఏంటనేది కూడా చెప్తాను. అంటే మీరు అన్ని గంటలు కూర్చోవడానికి సిద్ధపడండి, అప్పుడే ఖచ్చితంగా వస్తుంది. 2 స్టాండర్డ్ బుక్స్ మాత్రమే తీసుకోండి, అప్పుడే ఖచ్చితంగా మనం చదివినవి అక్కడ వస్తాయండి, ఏది ఎగ్జామ్ పేపర్లో వస్తాయి. 3 ఇవన్నీ చదివేశాక మెటీరియల్ కావాలి, మాక్ టెస్టులు కావాలంటున్నారు. మెటీరియల్ రూపంలో ఇవ్వను, కానీ మాక్ టెస్టులు అయితే ఇస్తానండి, ఫ్రీగా ఇచ్చే ఆలోచన ఉంది. ఇప్పుడే కాస్త ఎన్జిఓలు మనతో టైఅప్ అవుతున్నాయి. మంచి ఐటీ కంపెనీ, మంచి ఎన్జిఓ ఆల్రెడీ కూర్చొని చేసేసారు. మంచి స్టాండర్డ్ బిడ్ బ్యాంకు రెడీగా ఉంది. మాక్ టెస్ట్ అంటే ఏమీ లేదండి, మనం ఎన్నిసార్లు రాస్తే ప్రాక్టీస్ 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 మేక్స్ పర్ఫెక్ట్ అంటాను చూడండి, అంతే, అంతకుమించి ఏం లేదు. రోజుకు ఒక 4-5 మాక్ టెస్టులు చివరి నెలలో, ఇప్పటి నుంచి కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం సిలబస్ అయిపోయింది, రివిజన్ అయిపోయింది, గట్టిగా 2-3 రౌండ్లు కూడా గట్టిగా రివిజన్ చేసాం, రుబ్బాం అనుకున్నప్పుడు మాక్ టెస్టులు రాస్తూ ఉంటే తినగ వేమ తీయనుండు అంటాను చూడండి, రాయిగా ఎగ్జామ్ చాలా ఈజీ అయిపోతుందండి, చాలా తేలిగ్గా రాసి పడేస్తాం అంతే. సో అలాంటి మాక్ టెస్ట్ని తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి ఫ్రీగా ఇవ్వాలి. ఏది మనం నవోదయ, సైనిక్ దగ్గర నుంచి సివిల్ సర్వీసెస్ దాకా అనుకున్నాం కదా, ఇవి కూడా కొన్ని కంపాటబుల్ ఉన్నాయి, చాలా వరకు ఇవి కూడా ఇచ్చేస్తామండి, ఆ టైంకి ఇస్తాం, ఇంకా టైం ఉంది కాబట్టి. సో మరి కనెక్ట్ అయి ఉండండి, ఎవరెవరికి కావాలో కూడా చెప్పండి. మీకు ఒక ఛానల్ ఇస్తాను, వాట్సాప్ ఛానలు, విద్యాదానం అని ఒక ఛానల్ ఉంది, నాది కూడా ఉంది, కెరీర్ విత్ చిన్నారావు అని చెప్పి. అక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో పిల్లలకి సాయం చేయాలని తప్పించి ఇక్కడ ఏమీ లేదు. మళ్ళీ మీరు ఇందులో కమర్షియల్స్ వగేరా అనుకుంటే నేనేం చేయలేను, నో కమర్షియల్స్. ఎవరో సాయం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అంతే. అంటే మహానుభావుడు ఎవరో సిఎస్ఆర్లో చేస్తా అన్నాడు, నేనేం అడుగుతానంటే, చాలామంది పిల్లలు జీవితాలు పోగొట్టుకుంటున్నారండి, ఏళ్ల తరబడి ఇక్కడ కూర్చుంటున్నారు, పాపం ఉద్యోగాలు రావట్లేదు, వాళ్ళేమో మెటీరియల్ కోసం, మాక్ టెస్టుల కోసం ఖర్చు పెట్టలేకపోతున్నారు. మనం క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ ఇస్తే, ఎటువంటి కమర్షియల్స్ లేకుండా ఇస్తే బాగుంటుందని అనిపించింది. వాళ్ళైతే ఇద్దామండి, యావరేజ్గా ఒక స్టూడెంటు, మీరు కూడా చెప్పాలి ఈ విషయం, కామెంట్లో చెప్పండి, ఎన్ని మాక్ టెస్టులు అవసరం అవుతాయి అని అడిగాడండి. యావరేజ్గా రోజుకు ఒకటి వేసుకున్నా కానీ సూపర్ అండి, 364 మాక్ టెస్టులు ఇద్దాము అని చెప్పాను. ఓకే అన్నారండి. అంటే మీకు గట్టిగా స్టార్బక్స్కో ఎక్కడికో వెళితే ఒక కాఫీ తాగినంత ఖర్చు, కుర్రాడి జీవితం బాగుపడిపోద్ది అంటే ఏముందండి, ఇద్దాం. కొంతమంది స్తోమత ఉన్నవాళ్ళు వాళ్ళు కొనుక్కుంటారు, స్తోమత లేని వాళ్ళకి మనం ఇద్దామని అన్నారు. నేను కూడా అదే మీకు ఈ విషయం చెప్తున్నాను. సో మరి ఇలా ఆలోచించండి, ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, అవి కూడా పెట్టండి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిగా, అంటే అనుభవజ్ఞుడైన రోగి డాక్టర్ కంటే కూడా మంచి సలహాలు చెప్తాడంటారు చూడండి, అట్లాగా. అంటే నేను ఈరోజు ఏ కోచింగ్లు ఇవ్వట్లేదు, ఏ గైడెన్స్ ఇవ్వకపోయినా మీకు మంచి సమాచారం అయితే ఇస్తాను. క్రాక్ చేయటానికి, ఇదే కాదు ఏ ఎగ్జామ్ అయినా కానీ క్రాక్ చేయడానికి ఉండాల్సిన మైండ్ సెట్, మనం ఫాలో అవ్వాల్సిన మెథడాలజీ, మన టైమింగ్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి తెలియక చాలామంది ఇబ్బంది పడిపోతున్నారు. సో మరి మీరు అడిగితే పాయింట్ బై పాయింట్ నెక్స్ట్ ఎపిసోడ్లో చాలా ఉన్నాయి కదా, అవన్నీ కూడా చెప్పుకుందాం. మరి లైక్, షేర్ మర్చిపోకండి, పర్సనల్గా షేర్ చేయండి, చాలామందికి అవసరం. ఇంకా ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి మంచి విషయాలు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాను. ఫాలో అయిపోండి. మంచి వీడియోతో, ఇంకో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను. జై హింద్.